చూసారు కదా, అంటే దాదాపు 4000 మందిని మోసం చేసి ఈ పుల్లయ్య అనే వ్యక్తి ఆయన ఫ్యామిలీ ఇక్కడ నుంచి పారిపోయారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. అంటే దాదాపు మనం చూడొచ్చు ఇక్కడ ఇంత ఈ ఇల్లు అంతా మొత్తం డూప్లెక్స్ అంట, ఇక్కడే కట్టుకొని ఇదే బస్తీలో ఇంతకు ముందు ఇల్లు కట్టుకోక ముందు అయితే ఇక్కడే వీళ్ళతో పాటు ఉండేవారంట. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఇల్లు కట్టుకున్నారో ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయితే వీళ్ళంతా ఈ బస్తీ వాసులంతా అతన్ని నమ్మి అంటే దాదాపు అంటే మాతో పాటే వర్క్ చేసిండు, మాలో ఒకడు అని చెప్పేసే నమ్మి అందరూ 25 లక్షల చిట్టి, లక్షల్లో ఉండే చిట్టీలను ఎంచుకొని మరి నెల అక్కడ ఇక్కడ పనులు చేస్తూ ఆ చెత్త బండ్లలో వర్క్ చేస్తూ అంటే జిహెచ్ఎంసీ మున్సిపాలిటీ వర్క్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇతనికి ప్రతి నెల ఇక్కడికి వచ్చి చిట్టి వేసేవారంట. నిన్న అంటే 2 days బ్యాక్ కూడా ఇక్కడ చిట్టి వేసాము అని అంటున్నారు. మరి అయినా కూడా ఇతను ఎలా వెళ్ళిపోయాడు అనేది మాత్రం ఇంకా నమ్మకంగానే లేదు అసలు. ఎందుకంటే దాదాపు 150 కోట్ల దాకా ఉండొచ్చు అని అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకా కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అసలు ఎప్పుడు తెలిసింది ఇతను మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పి? సండే సాటర్డే నైట్ అబ్స్కాండ్ అయిపోయాడు మేడం. సండే నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది. ఆ డ్రైవర్ని గట్టిగా అడిగితే డ్రైవర్ చెప్పిండు లేరు, వాళ్ళు వెళ్ళిపోయారు అది ఇది అని అన్నాడు. అతను కూడా అబ్స్కాండ్ అయిపోయాడు, లేడు, కనబడట్లేడు. ఇక మాకు అర్థమైపోయింది, ఫోన్ గత 3-4 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. నిన్న ఈ సీసీ కెమెరాలు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి, వాళ్ళు స్టిల్ ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ జరిగేవన్నీ యాక్టివిటీస్ అన్నీ చూస్తున్నారు. ఇవేమో వాయిస్ కమాండ్ ఉంటాయి, ఈ 2 సీసీ కెమెరాస్ ఇవన్నీ వీడియో విజువల్గా ఉంటాయి అంతే. వాళ్ళు వినడం జరగడం. నిన్న అడ్వకేట్తో మార్నింగ్ ఫోన్ చేయించారు ఇక్కడ జనాలను చూసి, మీ డబ్బులు ఎక్కడ పోవు, లోపల ఏం డ్యామేజెస్ చేయొద్దు, పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది అని వాచ్మెన్తో వేరే ఇక్కడ ఉన్న సభ్యులతో మాట్లాడించి ఒక రకంగా అడ్వకేట్తో బెదిరించడం జరిగింది. తర్వాత ఇదే జనాలు 12 గంటల వరకు ఉంటే మళ్ళీ అడ్వకేట్ ఫోన్ చేశాడు, ఒక ప్రధాన వ్యక్తికి, ఒక అతనికి ఫోన్ చేశాడు. అతను ఫోన్ చేసి మీ డబ్బులు ఏడికి పోవు, 15 రోజుల్లో ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ మా డబ్బులు ఇవ్వకపోతే నేను చంపుతాం నరుకుతామని బెదిరిస్తున్నారు అది ఇదని అబద్ధం మాటలు చెప్పి వాళ్ళు పారిపోవడం జరిగింది. మేమేమన్నామంటే, బాబు నువ్వు రేపేరా, మేమే సెల్ఫ్ ప్రొటెక్షన్ ఇస్తాం, మాది బాధ్యత, పూర్తి బాధ్యత, నువ్వు వీళ్ళకి సెటిల్మెంట్ చేయి. ఇక్కడ అందరూ చిన్న హట్స్ మేడం. సెంటరింగ్ అతను ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, నేను ఎలక్ట్రీషియన్, నా పేరు నరసింహారెడ్డి, నాది 10 లక్షల చిట్టి ఉంది, అయిపోయి కూడా 2 నెలలు అవుతుంది. నేను 2024 అక్టోబర్లో 15 లక్షల చిట్టి చేసిన, అది కూడా 4 కిసీలు కట్టిన. ఈయన మేస్త్రి పని చేస్తాడు, ఈయన బియ్యం షాప్ ఉన్నది, ఈయన సెంటరింగ్ పని చేస్తాడు, చాయ్ బండి అతను, పేపర్ వర్క్, చెత్త బండి నడిపే వాళ్ళు ఉన్నారు, అందరు చిన్న వాళ్ళు మేడం. ఇలా లైఫ్ టైంలో చేసుకున్న సేవింగ్సే ఇతని దగ్గర దాపెట్టడం జరిగింది. అది కూడా పెళ్ళిళ్ళకని ఇళ్ళకని ఇట్లా రకరకాల కారణాలతో ఈయన ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని నమ్మించిండు మేడం. ఒకప్పుడు ఈయనకు 1,00,000 రూపాయలు ఇచ్చినాం, ఆ రోజు ఈజీగా ఇచ్చిండు. ఈరోజు పెద్ద అమౌంట్ అయ్యేసరికి ఇతనికి ఇవ్వలేకపోతుండు, రొటేషన్ అవ్వట్లేదు. వాళ్ళు లగ్జరీ లైఫ్ జీవించారు. మా దగ్గర చిట్టీలు కలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకో వ్యక్తికి ఇవ్వాలన్న ఆలోచన లేకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయడం, అది చేయడం, దుబారా ఖర్చు చేయడం చేసి ఈరోజు వాళ్ళు ఆర్థిక సంక్షోభంలో మమ్మల్ని కూడా నెట్టడం జరిగింది. ఈరోజు మమ్మల్ని 0 స్థాయికి తీసుకొచ్చారు మేడం. మా లైఫ్ టైంలో సేవింగ్ చేసుకుంది. ఇప్పుడు నాకు 40 ఏళ్ళు, ఇంకా ఇప్పుడు నేను 30 ఇయర్స్లో, నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదైతే సంపాదించినో 40 ఇయర్స్ తర్వాత ఆ శక్తి ఉండదు మేడం నాకు. అట్లా అది మేడం. ఇప్పుడు పోలీసులు కానీ ఎవరికైనా కంప్లైంట్ చేశారా, అంటే ఈ పుల్లయ్య ఇప్పుడు అనే వ్యక్తి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి? నిన్న ఎస్ఆర్ఆర్ పిఎస్కి ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఆర్ఆర్ పిఎస్ నుంచి వచ్చారు, వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు. పెట్రోలింగ్ వెహికల్ వచ్చి మేము రాత్రి సిఐ గారిని కలిసాము. సిఐ గారికి, సార్ ఇది పరిస్థితి, బుక్లో దాదాపు ఈ రోజుకి 380 మంది ఎంట్రీ అయ్యారు, మా సమస్య పరిష్కరించాలి సార్ అంటే, సిఐ గారు ఏమన్నారంటే, బాబు ఇది ₹1 కోటి పరిధి లోపల అయితే మా చేతుల్లో ఉంటుంది, మీ సమస్య పరిష్కరించడానికి మీది కోట్లల్లో ఉంది, మీరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కే పోవాలి, మీ సమస్యకి పరిష్కారం అక్కడే దొరుకుతుంది అని సిఐ గారు చెప్పడం జరిగింది. మేము పొద్దున్న దాదాపు ఇక్కడ 500 మంది ఉన్నారు మేడం. ఇప్పుడు మేము ఇంకా స్టిల్ ఇక్కడ ఆగడం జరిగింది. మా వాళ్ళు దాదాపు 100 మంది 50 మంది సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. మేము ఇంకా స్టిల్ ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే, మీడియా ద్వారా ఇంకా బాధితులు చాలామంది ఉన్నారు మేడం, తెలియని వ్యక్తులు. ఇదంతా బల్కంపేట, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఈ సర్కిల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే తెలుసు. ఈ సర్కిల్లో అటాచ్మెంట్ ఉన్న వేరే ప్రాంతం వాళ్ళకి తెలుసు. వీళ్ళ క్లయింట్స్ వచ్చేసి మలేషియా, సింగపూర్, బెంగళూరు, అనంతపూర్, గుత్తి, కర్నూలు, మంత్రాలయం అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలియదు.
మేస్త్రి పని చేసే వ్యక్తి ఇంత ఎత్తుకు ఎదిగారు అని అంటే ఖచ్చితంగా ఇంతకు ముందు కూడా ఏమన్నా క్రైమ్ చేసి ఉండొచ్చు అంటారా? అంటే మీరేమో 20 సంవత్సరాల నుంచి అది తెలుసు అంటున్నారు ఈ వ్యక్తి, కానీ ఇంత పెద్ద ఇల్లు కట్టడము, అక్కడ ఆస్తులు సంపాదించడం ఇవన్నీ చూస్తే కొంచెం మిస్టీరియస్గా లేదంటారా? మేడం మాకు పూర్తిగా తెలియదు, కానీ ఇతను 25 ఇయర్స్ క్రితమే అక్కడ ఇలాంటిది ఏదో చీటింగ్ చేసి పారిపోయి వచ్చిన వ్యక్తి అంట. మాకు నిన్న ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. అతన్ని మేము అరవడం కూడా జరిగింది. నువ్వు ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు, ఈ రోజు ఎందుకు చెప్పావు అని కూడా ఆయన అడిగాము. మేము తిట్టాము. మాకు తెలియదు అన్న, ఇది మంచిది బతుకుతున్నాడు, అందుకే మేము కూడా చిట్టీలు వేసాము. ఎవడైతే చెప్పాడో అతను కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఇంతకుముందు లేబర్ వర్క్ చేసేది మేడం మాలాగే. 18 ఇయర్స్ నుంచి లేబర్ వర్క్ మానేశారు. అప్పుడు ₹1,00,000 చిట్టి, 50,000 చిట్టి, 2 లక్షల చిట్టి వరకు వేసేవారు. 7-8 ఇయర్స్ నుంచి 5 lakhs చిట్టి, 10 lakhs చిట్టి స్టార్ట్ చేశారు. తర్వాత ఈ 2024 నుంచి 15 లక్షలు, 25 లక్షలు, 50 లక్షల చిట్టీలు స్టార్ట్ చేశారు. అది కొంచెం పెరిగే కొద్దీ అంటే నమ్మకం పెరిగే కొద్దీ మీకు మంచిగా అనిపించింది అండ్ సేవింగ్స్ ఎక్కువైతాయని అనుకున్నారు. కానీ 1,00,000 పోయింది, 2 లక్షలు పోయింది, 5 లక్షలు పోయింది, ఇప్పుడు 25 లక్షల చిట్టి అంటే మామూలు విషయం కాదు. అంటే ఇప్పుడు ఒకవేళ అతను తిరిగి రాకపోతే ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఇంతమంది రోడ్డున పడ్డట్టే కదా, అంటే లైఫ్ టైం సేవింగ్స్ ఇవన్నీ. మేడం అతను వస్తాడని మాకు నమ్మకం ఉంది. కాకపోతే రికవరీ ఎంత అవుతుంది అనేది ప్రశ్నార్థకం మేడం. ఎందుకంటే వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం జరిగింది. వారు ఎవరికి ఇచ్చారో, ఎక్కడెక్కడ ట్రేడింగ్ కూడా చేశారు. వాళ్ళు ట్రేడింగ్లో కూడా నష్టపోయి ఉంటారని మాకు బాగా అదే మేడం. యాక్చువల్లీ పుల్లయ్య అతనికి 55 ఇయర్స్ ఉంటాయి, వాళ్ళ అబ్బాయికి 30 ఇయర్స్ ఉంటాయి. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నారు చిట్టీలు. ఇప్పుడు గోల్మాల్ చేసింది కూడా వీళ్ళిద్దరే అంటారు. ఇద్దరే కదా మేడం, ఇద్దరే, 100% వాళ్ళు ఇద్దరే. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, దాదాపు అంటే పుల్లయ్య అనే వ్యక్తి ఇక్కడ 20 సంవత్సరాలుగా ఉండడమే కాకుండా ఇక్కడే బస్తీవాసులతో కలిసిమెలిసి వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా అంటే ఫస్ట్ 1,00,000, 5 లక్షల చిట్టీలు వేసినప్పుడు సక్రమంగానే ఇచ్చిన తర్వాత దాదాపు అంటే ఎవరికైనా 20 సంవత్సరాలతో నుంచి మనతో పాటు ఉంటున్నారంటే నమ్మకం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అలాంటిది ఇప్పుడు 25 లక్షల చిట్టి వేయడంతోనే దాదాపు ఇప్పుడు అంటే లెక్క ప్రకారం చూస్తే కొంతమందే వచ్చారు. ఇంకా ఈ ఏరియాలకు అంటే ఇప్పుడు సనత్ నగర్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్ ఈ చుట్టుపక్కల కాకుండా ఇంకా వేరే ఏరియాల్లో కూడా, వేరే ఊళ్ళల్లో, వేరే కంట్రీస్లో కూడా ఉన్నారు ఈ చిట్టీలు వేసిన వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ విషయాలు కూడా చెప్తే ఇప్పుడు అతను తిరిగి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. ఏదేమైనా దాదాపు అంటే 150 కోట్ల దాకా అయితే నష్టం జరిగింది అని అంటున్నారు. మరి చూడాలి అతన్ని అంటే పోలీసులు కానీ ఇక్కడున్న అంటే ఎవరైనా ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైనా స్పందించి వీళ్ళకి న్యాయం చెయ్యాలి అని చెప్పేసి అయితే మేము కోరుకుంటున్నాం.